హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నువ్వెవరు పార్ట్ 20. దీనికన్నా ముందు మన ఛానల్లో 19 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ అవి వెళ్ళి చదివి ఈ పార్ట్ చదవండి. ఇక కథలోకి వెళ్దాం. ఆదిత్య నోటి నుంచి అవును అనే మాట వినగానే అనన్య కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగాయి. ఆమె ఒక్కసారిగా అతని చెంపపై గట్టిగా కొట్టింది. నా అమ్మ బ్రతికే ఉంటే ఇన్ని రోజులు నన్ను ఎందుకు మోసం చేశావు అని ఏడుస్తూ అడిగింది. ఆదిత్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తల వంచుకొని నిశ్శబ్దంగా నిలబడ్డాడు. మాయ మాత్రం అనన్య దగ్గరకు వచ్చింది. అతను నీకు అబద్ధం చెప్పలేదు, ఒక ప్రాణాన్ని కాపాడటానికి నిజం దాచాడు అని చెప్పినా అనన్య వినే స్థితిలో లేదు. డాక్టర్ శేఖర్ ఒక పాత ఫైల్ను తీసుకొచ్చాడు. అందులో ఒక చిరునామా ఉంది. ఈ అడ్రస్లోనే నీ అమ్మను చివరిసారి చూశాను, కానీ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. రాఘవ్ మనకంటే ముందే అక్కడ ఉండొచ్చు అని హెచ్చరించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనన్య ఒంటరిగా ఆ చిరునామాకు బయలుదేరింది. ఆదిత్య, మాయ కూడా ఆమె వెనకాలే వెళ్ళారు. కొండల మధ్య ఉన్న ఒక పాత ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. ఆశ్రమం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. లోపల ఎవరో మెల్లగా భజనలు పాడుతున్న శబ్దం వినిపించింది. అనన్య ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళింది. ఒక గదిలో తెల్లని చీర కట్టుకున్న ఓ మహిళ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంది. ఆమె జుట్టు తెల్లబడిపోయింది. ముఖం మాత్రం అనన్యకు అచ్చం పోలి ఉంది. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆ మహిళ కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. అనన్య అని ఆమె పిలిచిన క్షణంలో అనన్య గుండె ఆగిపోయినట్లయింది. ఆమె పరిగెత్తి వెళ్ళబోతుండగా వెనుక నుంచి గన్ శబ్దం వినిపించింది. ఆ మహిళ ఛాతీలో బుల్లెట్ దూసుకెళ్ళింది. అనన్య గట్టిగా అరిచింది. అమ్మా! కొనసాగుతూ ఉంది. నువ్వెవరు పార్ట్ 21. ఇక కథలోకి వెళ్దాం. గన్ శబ్దం వినిపించగానే అనన్య పరిగెత్తి తన తల్లిని ఒడిలోకి తీసుకుంది. ఆమె చేతులన్నీ రక్తంతో తడిసిపోయాయి. అమ్మా, నీకు ఏమీ కాదు, ప్లీజ్ కళ్ళు మూయొద్దు అని ఏడుస్తూ వేడుకుంది. ఆశ్రమం మొత్తం ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. ఆదిత్య వెంటనే బయటకు పరిగెత్తాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని వెంబడించాడు. కొంత దూరం వెళ్ళాక నల్లటి జాకెట్ వేసుకున్న వ్యక్తి బైక్ ఎక్కి పారిపోతున్నాడు. ఆదిత్య ఎంత ప్రయత్నించినా అతను చీకట్లో మాయమైపోయాడు. ఇక ఆశ్రమంలో అనన్య తల్లి చాలా కష్టంగా కళ్ళు తెరిచింది. ఆమె వణుకుతున్న చేతితో అనన్య ముఖాన్ని తాకింది. నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు అని బలహీనంగా నవ్వింది. అనన్య కన్నీళ్లు ఆగడం లేదు. అమ్మా, ఇవి అన్నీ ఎందుకు జరిగాయి? మన జీవితాన్ని ఎవరు నాశనం చేశారు అని అనన్య అడిగింది. ఆమె తల్లి నెమ్మదిగా తల తిప్పి ఆదిత్య వైపు చూసింది. అతన్ని ఎప్పుడు అనుమానించకు, అతను నీ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు అని చెప్పింది. అప్పుడే ఆమె మెడలో ఉన్న గొలుసును తీసి అనన్య చేతిలో పెట్టింది. ఆ లాకెట్ తెరవగానే లోపల ఒక చిన్న మైక్రో మెమొరీ కార్డ్ కనిపించింది. ఇందులో నీ జీవితానికి సంబంధించిన మొత్తం నిజం ఉంది. దీన్ని ఎవ్వరికీ ఇవ్వకు అని చెప్పి ఆమె కళ్ళు నెమ్మదిగా మూసుకుంది. అనన్య గట్టిగా అమ్మా అని ఏడుస్తుండగా ఆశ్రమం బయట ఒక్కసారిగా ఎన్నో కార్లు వచ్చి ఆగాయి. నల్లటి దుస్తుల్లో ఉన్న 20 మందికి పైగా వ్యక్తులు ఆశ్రమాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. వాళ్ళ మధ్య నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు రాఘవ్. అతను చప్పట్లు కొడుతూ నవ్వాడు. ఇప్పుడు చివరి ఆట మొదలవుతుంది. కొనసాగుతూ ఉంది. నువ్వెవరు పార్ట్ 22. ఇక కథలోకి వెళ్దాం. రాఘవ్ నెమ్మదిగా ఆశ్రమంలోకి అడుగు పెట్టాడు. అతని వెనక ఆయుధాలతో ఉన్న వ్యక్తులు నిలబడ్డారు. అనన్య తన తల్లి శరీరం ముందు నిలబడి అతన్ని కోపంగా చూసింది. ఆదిత్య, మాయ ఇద్దరూ ఆమెకు అడ్డుగా నిలబడ్డారు. కొన్ని క్షణాలు అక్కడ పూర్తిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దాన్ని రాఘవ్ నవ్వు చెరిపేసింది. అనన్య, నీ చేతిలో ఉన్న మైక్రో మెమొరీ కార్డ్ నాకు ఇచ్చేయి. అది నా సొంతం. దానికోసం నేను 20 సంవత్సరాలు ఎదురు చూశాను అని రాఘవ్ ప్రశాంతంగా అన్నాడు. అనన్య మాత్రం గట్టిగా తల ఊపింది. నా అమ్మ ప్రాణాలు తీసింది నువ్వే. ఇప్పుడు ఈ నిజాన్ని కూడా దాచాలనుకుంటున్నావా
అని అనన్య అరిచింది. రాఘవ్ ఒక్కసారిగా గంభీరంగా మారాడు. నీ అమ్మను నేను చంపలేదు, నువ్వు నమ్మిన వ్యక్తులే కాల్పులు జరిపాడు అని చెప్పగానే అందరూ షాక్ అయ్యారు. ఆ మాటలు వినగానే అందరి చూపులు ఒక్కసారిగా ఆదిత్యపై పడ్డాయి. అనన్య కళ్ళల్లో అనుమానం మళ్ళీ మొదలైంది. ఆదిత్య మాత్రం కోపంగా రాఘవ్ వైపు చూసి ఇంకెన్ని అబద్ధాలు చెబుతావు అని గట్టిగా అరిచాడు. రాఘవ్ నవ్వుతూ తన ఫోన్ తీసుకున్నాడు. అందులో ఉన్న వీడియోను అందరికీ చూపించాడు. వీడియోలో ముఖానికి మాస్క్ వేసుకున్న వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతున్నాడు. కొన్ని సెకండ్లు తరువాత అతను మాస్క్ తీసేశాడు. అది చూసిన అనన్య గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ వ్యక్తి ఆదిత్యలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు అనన్య, ఎవరిని నమ్ముతావు అని రాఘవ్ అడిగాడు. అనన్య చేతిలోని మైక్రో కార్డ్ వణుకుతుంది. ఆమె నెమ్మదిగా ఆదిత్య వైపు తిరిగింది. ఆదిత్య కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడే మాయ ఒక్కసారిగా అనన్య చేతిలోని మైక్రో కార్డ్ లాక్కొని పరిగెత్తింది. కొనసాగుతూ ఉంది. నువ్వెవరు పార్ట్ 23. ఇక కథలోకి వెళ్దాం. మాయా చేతిలోని మైక్రో కార్డ్ తీసుకొని పరిగెత్తిన క్షణంలో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మాయా ఆగు అని అనన్య గట్టిగా అరిచింది. కానీ మాయ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె ఆశ్రమం వెనుక ఉన్న అడవి వైపు వేగంగా పరిగెత్తింది. రాఘవ్ తన మనుషులను ఆమెను పట్టుకోమని ఆదేశించాడు. 10 మందికి పైగా వ్యక్తులు మాయా వెంట పరిగెత్తారు. ఆదిత్య కూడా అనన్యను అక్కడే ఉండమని చెప్పి మాయా వెనకాల వెళ్ళాడు. కొన్ని నిమిషాల తర్వాత అడవి మధ్యలో మాయాను వాళ్ళు చుట్టుముట్టేశారు. ఆమె తప్పించుకునే దారి పూర్తిగా మూసుకుపోయింది. మాయా నెమ్మదిగా నవ్వింది. మీకు కావాల్సింది ఈ కార్డ్ కదా అని చెప్పి చేతిని పైకెత్తింది. అందరి చూపు ఆమె చేతిలోని కార్డ్ పైనే ఉంది. కానీ అదే సమయంలో ఆమె మరో చేతిలో ఉన్న చిన్న వస్తువును నేలపై పడేసింది. అది ఒక GPS ట్రాకర్. కొన్ని క్షణాలలోనే ఆకాశంలో హెలికాప్టర్ శబ్దం వినిపించింది. చుట్టూ పోలీస్ వాహనాలు చేరుకున్నాయి. రాఘవ్ మనుషులు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. మాయా చిరునవ్వుతో మీ లొకేషన్ని గంట క్రితమే పోలీసులకు పంపించాను అని చెప్పింది. అప్పుడే ఒక తుపాకీ శబ్దం వినిపించింది. మాయ ఒక్కసారిగా ముందుకు తూలింది. ఆమె వెన్నులో బుల్లెట్ తగిలింది. అనన్య గట్టిగా ఏడుస్తూ ఆమె దగ్గరకు పరిగెత్తింది. మాయ కష్టంగా నవ్వుతూ మైక్రో కార్డ్ను మళ్ళీ అనన్య చేతిలో పెట్టింది. ఈ కార్డులో ఉన్న నిజం ప్రపంచం తెలుసుకోవాలి. ఎవ్వరినీ నమ్మకు, నన్ను కూడా అని చెప్పి మాయా స్పృహ కోల్పోయింది. అప్పుడే పోలీస్ జీప్ నుంచి దిగిన అధికారి నేరుగా అనన్య వైపు చూసి సెల్యూట్ చేశాడు. మేడం, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. కొనసాగుతూ ఉంది. నువ్వెవరు పార్ట్ 24. ఇక కథలోకి వెళ్దాం. పోలీస్ అధికారులు మాట విన్న వెంటనే అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అరెస్ట్ నన్నా అని అనన్య ఆశ్చర్యంగా అడిగింది. ఆమె చేతిలో ఇంకా మైక్రో మెమరీ కార్డ్ ఉంది. ఆదిత్య వెంటనే ఆమె ముందు నిలబడ్డాడు. ఆమె ఎలాంటి నేరం చేయలేదు అని గట్టిగా అన్నాడు. పోలీస్ అధికారి ఒక ఫైల్ బయటకు తీశాడు. అనన్యపై 3 హత్య కేసులు నమోదయ్యాయి. దేశ రహస్యాలను దొంగిలించిన కేసు కూడా ఉంది. కోర్ట్ వారెంట్తో వచ్చాం అని చెప్పి వారెంట్ చూపించాడు. ఆ మాటలు విని అనన్య కాలి కింద నేల జారిపోయినట్లయింది. రాఘవ్ దూరంగా నిలబడి నవ్వుతున్నాడు. చూసావా అనన్య, నేను నిన్ను చంపను. ప్రపంచం దృష్టిలో నువ్వే నేరస్తురాలిగా మారాలి. అదే నా అసలు ప్లాన్ అని చప్పట్లు కొట్టాడు. అప్పుడే మాయాకు మెలకువ వచ్చింది. బలహీనంగా లేచి, సార్, ఆమెను అరెస్ట్ చేయకండి. అసలు నేరస్తుడు రాఘవ్ అని చెప్పబోయింది. కానీ రాఘవ్ మనుషుల్లో ఒకడు ఆమెపై మళ్ళీ తుపాకీ గురిపెట్టాడు. ఆదిత్య ఒక్కసారిగా మాయా ముందు నిలబడ్డాడు. బుల్లెట్ నేరుగా అతని భుజంలోకి దూసుకెళ్ళింది. అతను నొప్పితో నేలపై మోకాళ్ళపై కూర్చున్నాడు. అనన్య కన్నీళ్లతో అతని దగ్గరకు పరిగెత్తింది. ఆమె మొదటిసారి ఆదిత్యను గట్టిగా హత్తుకుంది.
అదే సమయంలో అనన్య చేతిలో ఉన్న మైక్రో కార్డ్ జారిపడి పోలీస్ అధికార కాళ్ళ దగ్గర పడింది. అతను దాన్ని తీసి ల్యాప్టాప్లో పెట్టాడు. స్క్రీన్పై మొదటి ఫైల్ ఓపెన్ అయింది. అందులో కనిపించిన వ్యక్తిని చూసిన క్షణంలో పోలీస్ అధికారి సెల్యూట్ చేశాడు. సార్, మీరు బ్రతికే ఉన్నారా అని ఆశ్చర్యంతో అన్నాడు. ఆ స్క్రీన్పై కనిపించిన వ్యక్తి అనన్య తండ్రి. కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.